హాయ్ గైస్ 17th ఏప్రిల్ ఏంటంటే నిన్న ఈ యొక్క టోటల్ న్యూస్ అనాలిసిస్ చేయడం కుదరలేదండి. అందులో నిన్న మనకు టాపిక్స్ కూడా చాలా తక్కువగా లిమిటెడ్గానే ఉన్నాయన్నమాట. అందుకే ఈరోజు నేను 18th 17th మొత్తం కలిపి కూడా ఈరోజు చేస్తున్నాను. ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకు 17th వచ్చేసి దీంట్లో ఉన్న మెయిన్ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఇక్కడ లాస్ట్ టైం మనం చెప్పిన ఏవైతే మనకు బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్స్ చూద్దాం. తర్వాత 16th రోజు మనం చెప్పిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బిట్స్ చూద్దాం. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు ఇక్కడ దీంట్లో ఫస్ట్ పేజ్లో వచ్చేసి జూమ్ ఈజ్ నాట్ ఏ సేఫ్ ప్లాట్ఫామ్ సేయింగ్ ఎంహెచ్ఏ అంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది మన భారతదేశంలో ఏం చెప్పారంటే ఈ జూమ్ యాప్ అనేది ఏదైతే ఉందో ఆ యాప్ను ఉపయోగించి మనం గ్రూప్ వీడియో కాన్ఫరెన్స్ చేయాలి అంటే ఇప్పుడు ఏదైనా మీటింగ్స్ కండక్ట్ చేయాలనుకోండి. ఇప్పుడు ఇలాంటి సమయంలో అందరూ ఒక చోట చేరలేరు కాబట్టి ఇప్పుడు ఫ్రెండ్స్ ఏదైనా గ్యాదర్ అవ్వాలన్నా కానీ అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ జూమ్ యాప్ను వాడి ఈ జూమ్ ద్వారా ఒక కాన్ఫరెన్స్ లాగా ఒకే మీటింగ్లో అందరూ అటెండ్ అయ్యే విధంగా ఒక కాన్ఫరెన్స్ అనేది జరుపుతున్నారన్నమాట. దానికి సంబంధించి అది సేఫ్ యాప్ కాదు అని చెప్పారు. ఒకసారి దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూద్దాం. అంటే ఈ జూమ్ యాప్ అనేది ఏ దేశానికి సంబంధించింది, దీన్ని ఎవరు డెవలప్ చేశారు, దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ద మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎంహెచ్ఏ హ్యాస్ ఇష్యూడ్ యాన్ అడ్వైజరీ దట్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ఈజ్ నాట్ ఏ సేఫ్ ప్లాట్ఫామ్. అంటే ఇక ఎవరైతే యొక్క మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో ఎంహెచ్ఏ ఏం చెప్పిందంటే వాళ్ళందరికీ ఒక సలహా ఇచ్చారు. మన భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఇప్పుడేమి ఇది ఆర్డర్ ఏం కాదు. అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒకళ్ళు దాంట్లో ఖచ్చితంగా దాన్ని వాడచ్చు, ఇష్టం లేనివాడు వదిలేయచ్చు అనమాట. అందరికీ కలిపి ఒక సలహా చెప్పారు. ఏమని ఈ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ అనేది అంత భద్రమైన యాప్ ఏమీ కాదని చెప్పేసి, ఈ ప్లాట్ఫామ్ అనేది మంచిది కాదని చెప్పేసి ఏప్రిల్ 12th డిక్లేర్ చేశారనమాట. యూఎస్డ్ జూమ్ వీడియో అంటే ఈ జూమ్ వీడియో యాప్ అనేది ఎక్కడదంటే యూఎస్ బేస్డ్ అనమాట. ఈ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా కూడా యూఎస్ బేస్డ్ ఈ యొక్క యాప్ అనమాట. ద సాఫ్ట్వేర్ యూజ్డ్ ఇన్ ద ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఈజ్ సెట్ టు బీ మేడ్ ఇన్ చైనా అండ్ సమ్ కాల్స్ ఫర్ బీయింగ్ రూటెడ్ త్రూ సర్వర్స్ ఇన్ చైనా. అంటే ఈ యాక్చువల్గా దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్ని అది ఎవరు డెవలప్ చేశారు అంటే ఆ ప్లాట్ఫామ్ని ఎవరు డెవలప్ చేశారంటే చైనాలో తయారు చేశారు. సో ఈ యొక్క జూమ్ యాప్కి సంబంధించి ఈ సర్వర్ ఏదైతే ఉందో కొన్నిటి వరకు ఈ సర్వర్స్ అనేవి చైనా యొక్క సర్వర్ని వాడుతున్నారు అనమాట. సో అలాంటి ఈ యొక్క ప్లాట్ఫామ్లో జరిగే వీడియో కాన్ఫరెన్స్ అంటే ఇప్పుడు చైనా అంటే ప్రపంచంలోకి ప్రతి ఒక్కరికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. చైనా ద్వారా నాకు రకరకాల సమస్యలనే వస్తున్నాయి. ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే మన యొక్క సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మన భారతదేశ ప్రభుత్వం అయినటువంటి ఈ యొక్క ఎంహెచ్ఏ అంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేవాళ్ళు దీనికి సంబంధించి ఈ యొక్క డిక్లరేషన్ ఇచ్చారనమాట. నెక్స్ట్ మన ఈ యొక్క ఆర్టికల్స్ చూస్తే కనుక ఆల్రెడీ మనం అన్నీ చెప్పేసాం. అక్రాస్ ద గల్ఫ్ అని చెప్పేసి అంటే గల్ఫ్ నుంచి ఎవరైతే ఈ యొక్క ప్రవాసులు వస్తున్నారో అక్కడ వాళ్ళకి అంటే అక్కడ పరిస్థితులు బాగలేవు అనమాట. కొంతమంది వద్దామనుకుంటున్నారు, కొంతమంది రాకుండా అక్కడే ఉండాలనుకుంటున్నారు. ఈ యొక్క మన భారతదేశం అనేది ఆ దేశాలతో సరిగా చర్చించి వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావాలి లేదని చెప్పి ఆర్టికల్ చూడండి ఒకసారి. ఆ లింకులు కూడా ప్రొవైడ్ చేస్తాను నేను. తర్వాత నెక్స్ట్ వర్చువల్ రియాలిటీ అంటే వర్చువల్ రియాలిటీ ఏంటంటే టెలిమీడియా గురించి మనకు సంబంధించి. ఈ టెలిమీడియా అనేది టెలిమెడిసిన్ గురించి సంబంధించింది. ఈ టెలిమెడిసిన్ ద్వారా మనం వైద్యానికి రోగి కానీ వైద్యుడు కానీ వైద్యుడి దగ్గరికి రోగి పోవాల్సిన అవసరం లేదు, లేదా రోగి దగ్గరికి వైద్యుడు రావాల్సిన అవసరం లేదు. ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఈ కాల్ ద్వారానే వీళ్ళు ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. ఇవన్నీ కూడా జేఈఈ మెయిన్స్ సంబంధించి. తర్వాత ఏ బ్లూ ప్రింట్ టు రివైవ్ ద ఎకానమీ. సో ఈ ఎకానమీ గురించి ఏంటంటే ఇప్పుడు ఈయన చిదంబరం రాశాడు. ఏంటంటే ఎప్పుడు కూడా ఈ యొక్క పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువగా ఎదురు పార్టీ ఏదైతే ఉందో వాళ్ళని బ్లేమ్ చేస్తున్నట్టే రాయడానికే ఉంటుంది. సో అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంది ఈ ఆర్టికల్ మొత్తం కూడా. మీరు చదవాలంటే ఒకసారి చదవండి. ఓకే, సింపుల్ వార్డింగ్లోనే ఉంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా పెద్దగా ఏమీ లేవండి. మనకి ఎక్కువ ఈ జూమ్ యాప్ గురించి మళ్ళీ హోమ్ మినిస్టర్ జూమ్ గురించే ఇచ్చాడు. ది అడ్వైజరీ సెడ్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CERT in issued two advisories on February 6th and March cautioning on the use of Zoom for office meetings. అంటే వీళ్ళు రెండు రకాలైనటువంటి కాన్ఫరెన్స్ సంబంధించి ఈ జూమ్ సంబంధించి in the note posted by the CERT on April 2nd said that multiple vulnerabilities had been reported in the video conference platform which could allow an attacker to gain ఎలివేటెడ్ ప్రివిలేజెస్ ఆర్ అబ్టైన్డ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ ఏప్రిల్ 22nd ఏదైతే యొక్క రెస్పాన్స్ టీమ్ ఏదైతే ఉందో అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CERT అనే ఈ టీం అనేది ఏప్రిల్ 2న దీంట్లో ఉన్న ప్రమాదకరమైన అంటే రిస్కీ పొజిషన్ ఏమంటే వల్నరబుల్ అంటే మనకు తెలుసు కదా. వల్నరబిలిటీస్ అంటే ఎట్ రిస్క్ అంటే ప్రమాదకరమైన పరిణామాలు ఏమైతే ఉన్నాయో ఈ వీడియో కాన్ఫరెన్స్ సంబంధించి అంటే ఎవరైతే ఈ అటాకర్ ఉన్నారో ఆ అటాకర్ అనే వాళ్ళు ఎవరైతే వీళ్ళని టార్గెట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క దాని ద్వారా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చు అనమాట. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలన్నింటినీ వాళ్ళు
తెలుసుకోవచ్చు అనమాట. సో అలాంటి అంశాల్లో ఈ యాప్ అనేది అంత సేఫ్ అయింది కాదు అని చెప్తున్నారనమాట. ఇక నెక్స్ట్ మనం ఎస్టర్డే పేపర్లోని మన యొక్క ఆన్సర్స్ చూద్దాం. కరోనా బాండ్స్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? యూరోపియన్ యూనియన్స్ అనమాట, EU కంట్రీస్. ది ఆరిజిన్ ఆఫ్ SARS-CoV-2 ఈజ్ బ్యాట్స్ టు COVID cat to humans. India approves to missile days with which of the following country? USA. World Economic Outbreak is published by which of the following international forum? IMF, International Monetary Fund. ఇవండి ఈరోజు యొక్క మనం లాస్ట్ క్లాస్లో చెప్పిన యొక్క మన యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్స్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రీజెస్ WHO ఫండ్స్? ఏ దేశం ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఇచ్చే ఫండ్స్ని ఫ్రీజ్ చేసింది? నెక్స్ట్ USA, UAE, ఇండియా, UK. ఈ యొక్క ఆన్సర్ని మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ MPLADs? MPLADs ఈజ్ డిఫైన్డ్ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. The amount is used for local constitutions for their local problems. First option వచ్చేసి neither 1 or 2, only 1, only 2, both 1 and 2. Which of the following companies supply defense equipment including the S-400 air defense system, stealth frigates and AK-203 assault rifles? Russia's Rosoboron export, US Raytheon integrated defense system, HAL, none of the above. Which of the following pairs are correct? Article 14 defines equality before law. Article 21 right to live. Article 21A right to educate the child from 6 to 14 years of age. Option is only A and B, only A and B, A, B and C. Because of the outdated census, approximately how many number of people out of PDS? 10 crores, 20 crores, 15 crores? No one get out of PDS. ఈ సెషన్ చూసిన వాళ్ళు ఈ ఆన్సర్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఇక ఈరోజు మనం 17th చూసాం కదా. ఇప్పుడు 18th వచ్చేస్తే ఫస్ట్ ఏంటంటే RBI పంప్ ఇన్ 1 lakh crore. యాక్చువల్గా RBI అనేది మనం ఆల్రెడీ మార్నింగ్ ఒక ఆర్టికల్ చెప్పుకున్నాం. ఆర్టికల్ ఏంటంటే జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓవర్వ్యూ మాత్రం ఇస్తారన్నమాట. చిన్న చిన్న పాయింట్స్లోనే మనకు ఏమేమి వాళ్ళు ఇచ్చారో దాంట్లో ఉన్న మెయిన్ ఇష్యూస్ మాత్రం ఇస్తారు. కానీ ఇక్కడ ఈ RBI గురించి మనం పూర్తిగా తెలిసినప్పుడు అక్కడ ఇన్ డీటెయిల్గా ఉండదు. ఒక సెంటెన్స్కి మధ్య డిఫరెన్స్ ఉంటుంది, దాని మధ్య లింకేజ్ ఏమి ఉండదు అనమాట. సో అది కొంచెం అర్థం అవడానికి కొంచెం తెగమగ్గా ఉంటుంది, క్లియర్గా ఉండదు అనమాట. సో RBI టు పంప్ 1 lakh crore మోర్ ఫండ్స్ ఫ్రమ్ NBFCs, NABARD, SIBD. RBI ఏం చేసిందంటే మొత్తం 1,00,000 కోట్ల రూపాయల అమౌంట్ అనే వాటిని ఈ యొక్క ఎకానమీలోకి పంప్ చేసింది. అంటే ఎకానమీలోకి అమౌంట్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా వీళ్ళు ఎవరికి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా వీళ్ళు ఎక్కువ ఫండ్స్ ఇచ్చారు అంటే NBFCs, అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటికి ఇచ్చారు. దాంతోపాటు NABARD అనమాట. NABARD అంటే మనకు తెలుసు కదా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ SEBD అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. సో వీటికి ఎక్కువగా ఈ యొక్క ఎర్నింగ్స్ అనేవి పంపించారనమాట. అమంగ్ ద మెజర్స్ అనౌన్స్డ్ was a liquidity infusion of 1 lakh crore, of which 50,000 crore is exclusively non-banking financial companies, NBFCs. The NBFCs have experienced liquidity shortage since banks have not offered them any moratorium for repayment, while these entities have had to extend the moratorium option to their customers. అంటే ఇప్పుడు ఈ యొక్క 50,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్లలో మొత్తం కింద చూస్తే 50,000 కోట్లు కూడా పూర్తిగా దేనికంటే ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టార్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చారన్నమాట. ఎందుకని ఈ NBFCకే ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఆల్రెడీ బ్యాంక్స్ అనేవి వీటి దగ్గర నుంచి అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తున్నాయి. కానీ ఈ NBF అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరైతే కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అనేది నిషేధించారు. గవర్నమెంట్ అనేది 3 నెలల కాలం వరకు నిషేధించింది. కానీ వీళ్ళకి మాత్రం బ్యాంకులు ఎటువంటి నిషేధానికి వాళ్ళు ఇవ్వలేదన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ NBFCs యొక్క అంటే కస్టమర్ల దగ్గర నుంచి వాళ్ళకి ఆదాయం రాబోయేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ బ్యాంకులు కట్టలేని పొజిషన్లోకి ఉంటారు. సో వీళ్ళు దానివల్ల ఏమవుతుంది, బాయిల్ అవుట్ అవుతారు అనమాట. సో అలాంటి పరిణామాల నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ముఖ్యంగా ఈ RBI అనేది చేసిందనమాట. హెల్ప్ ఫర్ స్టేట్స్. ఈ స్టేట్స్కి ఇంకా ఏం చేసిందంటే సపరేట్లీ RBI ఆల్సో సెడ్ ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ WMA limits of states by 60% over and above the level as the March 31st, 2020. అంటే March 31st వరకు RBI ఏదైతే ఈ రాష్ట్రాలకు ఇస్తుందో ఆ అమౌంట్లో 60% అమౌంట్ అనేది దాన్ని పూర్తిగా పెంచేసింది అనమాట. దాంతోపాటు ఇంకా ఏం చేసింది, ఒక ఏదైతే RBI ఏది April 1st నుంచి RBI ఇంక్రీజ్ ద లిమిట్ బై 30%.
ఈ యొక్క అమౌంట్ ఓవర్ డ్రాఫ్టింగ్ అమౌంట్ కూడా ఒక లిమిట్ అనేది 30% పెంచేసింది అనమాట. ఏది బారోయింగ్స్ కావచ్చు, లేకపోతే ఓవర్ డ్రాఫ్టింగ్ అమౌంట్స్ కావచ్చు. ఇవన్నీ ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఇప్పుడున్న సమస్యల నుంచి బయటపడడానికి, ఈ యొక్క పెండమిక్ వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి, దాంతోపాటు రివర్స్ రేట్ అమౌంట్ను కూడా తగ్గించేసింది. ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ పేజీలో ఉన్నాయి, చూద్దాం. ఎన్జిటి ఆర్గ్డ్ టు స్టాప్ గవర్నమెంట్ ఫ్రమ్ డిస్ట్రాయింగ్ మాన్గ్రోవ్ ఫారెస్ట్. అంటే ఈ యొక్క ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ ట్రిబ్యునల్ ఏం చెప్పారు అంటే, ఈ యొక్క మానవుడి చేత పెంచబడుతున్న ఈ అరణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేయకుండా ఆపాలని చెప్పేసి వారు కోరారనమాట. దే ఆర్ బీయింగ్ క్లియర్ టు ప్రొవైడ్ సైట్ అండర్ హౌసింగ్ స్కీమ్స్ ఎలిగేషన్స్ ఎకో యాక్టివిస్ట్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క పడగొట్టిన ఈ యొక్క మానవుల చేత పెంచబడిన ఈ అరణ్యాలను పూర్తిగా నాశనం చేసి అక్కడ ఏంటంటే హౌసింగ్ స్కీమ్స్ కానీ, హౌసింగ్ సంబంధించిన ఇళ్లకు సంబంధించి వీళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నారన్నమాట. అని ఎవరైతే ఈ యొక్క ఎకో యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ పర్యావరణ వేత్తలు కావచ్చు, ఈ పర్యావరణం మీద ప్రేమ ఉన్నవాళ్ళు కావచ్చు, ఈ పర్యావరణ యొక్క శాస్త్రవేత్తలు కావచ్చు, వాళ్ళు చెప్పుకొస్తూ వస్తున్నారన్నమాట, వాళ్ళు ఆరోపణలు చేస్తూ వస్తున్నారన్నమాట. సంజయ్ ఉపాధ్యాయ హ్యాజ్ ఆర్గ్డ్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ టు స్టాప్ ద స్టేట్ గవర్నమెంట్ ఫ్రమ్ డిస్ట్రాయింగ్ ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ 100 acres ఇన్ కాకినాడ. ఈ యొక్క ఎవరైతే ఈ సంజయ్ ఉపాధ్యాయ ఎన్జిటి అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో సంజయ్ ఉపాధ్యాయ అనే అతను ఏం చెప్పాడు అంటే, ఈ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న 100 ఎకరాల్లో పెంచిన ఈ మానవ నిర్మితమైనటువంటి అరణ్యాలను పూర్తిగా వీళ్ళు నాశనం చేస్తున్నారని చెప్పేసి, వాటిని అంటే అక్కడ ఆ ప్రదేశాన్ని అంతా ఖాళీ చేస్తున్నారని చెప్పేసి ఆయన ఒక ఎలిగేషన్ అనేది చెప్పాడనమాట. దీనికి వచ్చేసి ఏ యాక్ట్ని వైలేట్ చేయడం వల్ల ఈ యొక్క మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది పడగొడుతున్నారో చూద్దాం. The petitioner explained that the distribution of land after destruction of the mangrove forest contravened the provisions of the Coastal Zone Regulation Notification 2011 and 2019, the Environment Protection Act 1986, the Biodiversity Protection Act, among a host of other Environmental Protections Act and regulations. The illegal felling of the ecologically sensitive mangrove in a close proximity to the Korinanja Wildlife Sanctuary was a threat to the protected area and was a violation of the Wildlife Protection Act 1972 to the petitioner said. అంటే ఈ పిటిషన్ చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే, ఈ యొక్క జోన్ రెగ్యులేషన్ నోటిఫికేషన్ 2011-2019 సంబంధించి అలాంటి వాటిని వైలేట్ చేశారని, తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో 1986 దానికి సంబంధించి బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ యాక్ట్ని, తర్వాత ఇంకా చాలా వాటితో పాటు ఈ యొక్క ఇల్లీగల్ ఫీలింగ్స్తో పాటు ఆ దగ్గరనే కొరింగా అనే వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ప్రాక్సిమిటీ చాలా దగ్గరలోనే ఉందన్నమాట. అది ఈ యొక్క ఏవైతే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ఇలాంటి ప్రమాదం వాటిల్లే విధంగా ఉందన్నమాట. సో దాని ప్రకారం ఆ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం కూడా ఇది పూర్తిగా ఈ యొక్క దెబ్బతినే విధంగా, ఈ వైలేట్ చేసే విధంగా, అంటే వీళ్ళు ఆ యొక్క ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో వాటిని పక్కన పడేసి వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి ఆయన ప్రతిపాదించాడు. ఇక్కడ మనకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ విల్ యాడ్ టు రిలీఫ్ ఫండ్స్. Award winning photographer Benny Ajanta from Kerala is selling many of his works online. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ యొక్క బెన్నీ అజంతా అనే వ్యక్తి ఎవరు, అతను ఎవరంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అనమాట. ఈ యొక్క మొత్తం ఆర్టికల్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అతను ఒకసారి మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఏంటి అంటే, ఈ యొక్క బెన్నీ అజంతా అనే అతను ఒక ఫండింగ్ ఇచ్చాడు. అతను అతని దగ్గర ఉన్న ఏ వస్తువుల్ని అమ్మటం ద్వారా ఆ ఫండింగ్ అనేది ఇవ్వడం జరిగింది అని చెప్తారనమాట. సో దానికి సంబంధించి ఆర్టికల్ ఏంటంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనమాట. దీని గురించి ఈ ఆర్టికల్ గురించి చూసుకుంటే ఆయన దగ్గర మొత్తం 175 ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయన్నమాట. ఆ 175 ఫోటోగ్రాఫ్స్ని ఆయన అమ్మి, అంటే ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ని 500 రూపీస్ చొప్పున అమ్మి ఆ వచ్చిన అమౌంట్ని ఏదైతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి కానీ, లేకపోతే ప్రధానమంత్రి ఏదైతే ఆ యొక్క రిలీఫ్ ఫండ్ PMNRF అనమాట, ఆ రిలీఫ్ ఫండ్కి కానీ డొనేట్ చేయాలనే ఉద్దేశంతో ఈయన ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ అమ్ముతున్నాడు అనమాట. ఏ వైరస్, సోషల్ డెమోక్రసీ అండ్ డివిడెండ్స్ ఫర్ కేరళ. అంటే ఇప్పుడు ఈ యొక్క వైరస్ అనమాట, ఈ యొక్క సోషల్ డెమోక్రసీ అంటే సామాజికపరమైనటువంటి ప్రజాస్వామ్యం, తర్వాత ఈ యొక్క డివిడెండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కేరళలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆ డివిడెండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ భాగాలు ఏవైతే ఉన్నాయో, ఆ అన్ని భాగాల వల్ల ఈ యొక్క వైరస్ అనేది దాంట్లో కంట్రోల్ చేయబడింది అనమాట. ద స్టేట్ హ్యాస్ మేనేజ్డ్ ద క్రైసిస్ బై బిల్డింగ్ ఆన్ లెగసీస్ ఆఫ్ ఈగలిటేరియన్, సోషల్ రైట్స్ అండ్ పబ్లిక్ ట్రస్ట్. అంటే ఇప్పుడు ఈ యొక్క స్టేట్ మొత్తం కూడా ఆ యొక్క ఏదైతే ఈ కోవిడ్-19 క్రైసిస్ని ఎలా ఓవర్కమ్ చేశారో అంటే, పూర్తిగా అందరూ అంటే సోషల్ రైట్స్, సామాజికపరమైనటువంటి హక్కులతోనూ, తర్వాత అందరూ సంఘీభావం, అందరూ కలిసికట్టుగా, అంటే లెగసీస్ ఆఫ్ ఈగలిటేరియన్ అంటే అందరూ కలిసి ఒక
జట్టుగా ఏర్పడి అందరూ ఒక దాని మీద పోరాడారనమాట. దాంతోపాటు దాన్ని పబ్లిక్ ట్రస్ట్ కూడా ఉంది. దానికి మీద ఒక నమ్మకం కూడా ఉంది. ఈ వ్యాధిని మేము అరికట్టగలమని ఒక నమ్మకంతో గవర్నమెంట్ నమ్మగలం, అంటే ఈ వ్యాధిని అరికట్టగలిగే సామర్థ్యం గవర్నమెంట్కి ఉంది అనే నమ్మకంతో కూడా పబ్లిక్ అనేవాళ్ళు పబ్లిక్ ట్రస్ట్ అనేది నమ్మకాన్ని ఏర్పరచుకోవడం వల్ల ఈ వ్యాధి అరికట్టబడిందనమాట. ఈ ఆర్టికల్ ప్రకారం ఏం చెప్పారంటే ఈ వ్యాధి అనేది ఏంటి అంటే ఇది న్యాచురల్ డిజాస్టర్ అనేది, అంటే సహసిద్ధంగా ఏర్పడినప్పటికీ ఇప్పటికీ కూడా దీని మీద చాలా వరకు ఏంటి అంటే అంటే ఏర్పడినప్పటికీ కూడా అయినప్పటికీ ఇది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ లాంటిది. మనకు సహసిద్ధంగా ఏర్పడినప్పటికీ ఇలాంటి వాటిని ఎదుర్కోవడంలో మనకు ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది అనమాట. ఎందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కలిసికట్టుగా లాక్డౌన్ ఏర్పాటు చేసుకుని ఉన్న ఏవైతే మనకు రిసోర్సెస్ని తక్కువగా ఉన్న రిసోర్సెస్ని బెస్ట్గా వాడుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి వాటిలో నుంచి మనం బయటపడగలం అనమాట. అసలు ఈ కేరళ అనేది ఎలా ఫ్లాట్నింగ్ ద కర్వ్ అండ్ హౌ, అంటే ఈ కేరళ గవర్నమెంట్ అనేది ఈ కరువు నుంచి ఎలా బయటపడింది, ఈ యొక్క కరువు యొక్క ప్రభావాన్ని ఎలా తగ్గించింది, ఫ్లాట్నింగ్ ద కరువు అంటే ఇప్పుడు కేరళలో ఈ యొక్క ఫస్ట్ కేసు అనేది మనకు ప్రపంచంలో ఈ యొక్క కరోనా వైరస్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఫస్ట్ కేసు నమోదైంది కేరళలో అనమాట. కేరళ ఎవరైతే ఒక చైనా నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ ద్వారా ఈ వ్యాధి అనేది ఫస్ట్ కేరళలో ట్రేస్ చేయబడింది అనమాట. సో అలాంటి కేసు ఉంది. ఆ తర్వాత ఏమైంది, రాష్ట్రాలన్నింటిలో కల్లా కేరళలోనే అత్యంత ఎక్కువ శాతంలో ఉన్న ఈ యొక్క వైరస్ అనేది, అంటే ఈ యొక్క వైరస్ ప్రభావం అనేది ఎక్కువ శాతంలో ఉన్న రాష్ట్రాల్లో ఫస్ట్ నిలిచింది కేరళ. కానీ ఇప్పుడు లెక్కల ప్రకారం చూసుకుంటే దాని యొక్క ర్యాంక్ అనేది 10th ర్యాంక్లోకి వెళ్ళిపోయింది. సో దాని యొక్క కేసెస్ డైలీ ఫైల్ అయ్యే కేసెస్ కన్నా డిశ్చార్జ్ అయ్యే కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆ వ్యాధి వల్ల ప్రభావితులైన వాళ్ళు ఎవరైతే ఆ రోగగ్రస్తులు ఉన్నారో వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఆ వ్యాధి వల్ల ప్రభావితం అయ్యే వాళ్ళ యొక్క కేసులు అనేవి రోజు రోజుకు తగ్గిపోతూ వస్తున్నాయి అనమాట. ఎలా చేశారు ఈ యొక్క కేరళ గవర్నమెంట్ అనేది, అసలు ఎలా ఫ్లాటింగ్ చేసింది అంటే ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే పూర్తిగా దీని మీద ఒక అవగాహన ఏర్పరచుకొని వాళ్ళు ఏం చేశారో అంటే పూర్తిగా అక్కడ యాక్చువల్గా చైనాకున్న పరిస్థితుల ప్రకారం ఏంటంటే పాపులేషన్ డెన్సిటీ అనేది ఎక్కువ. కేరళలో మనకున్న పరిస్థితుల ప్రకారం చూస్తే ఆ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ. దాంతోపాటు ఇది గ్లోబల్ ఎకనామికల్గా పూర్తిగా చూస్తే ఇంటర్నేషనల్ అఫైర్స్ అనమాట. ఈ కేరళ రాష్ట్రం అంతా కూడా దేని మీద ఆధారపడి బతుకుతుంది అంటే టూరిజం మీద ఎక్కువగా దీని యొక్క డిపెండెన్సీ అనేది టూరిజం మీద ఉంటుంది. సో దానివల్ల అక్కడికి వచ్చే విదేశీయులు ఎక్కువ. విదేశీయులు ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారో వాళ్ళ నుంచి వచ్చే ఈ వ్యాధి వల్ల ప్రమాదం ఎక్కువ అనమాట. సో దాంట్లో పాటు ఈ ఇంటర్నేషనల్ మొబిలైజేషన్, అక్కడున్న ప్రజలు కూడా ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ఎక్కువ. మనం ఆల్రెడీ నిన్న ఒక ఆర్టికల్లో చూస్తే ఈ యొక్క అరబ్ కంట్రీస్లో దగ్గర ఏదైతే ఒక 20 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు అక్కడే ఉన్నారు. ఈ కేరళకు సంబంధించిన వాళ్ళు అక్కడే ఉన్నారన్నమాట. కేరళ పౌరులు అక్కడ ఉన్నారనమాట ఈ అరబ్ కంట్రీస్లో. సో వీళ్ళకి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ కూడా ఎక్కువ అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి కేరళ అనేది చాలా బాగా బయటపడింది అనమాట. దీంతోపాటు వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి దానికి సంబంధించి ఈ కరోనా వ్యాధిని అరికట్టడం నుంచి స్టేట్ గవర్నమెంటే ఒక 20,000 కోట్ల రూపాయల ఎకనామిక్ ప్యాకేజీ అనేది సెంటర్తో పని లేకుండా తానే డిక్లేర్ చేసుకుందన్నమాట. అంటే సెంటర్ ఎప్పుడైతే ఈ యొక్క ప్యాకేజీని రాష్ట్రాలకు ఇవ్వకముందే కేరళ అనేది ఒక అమౌంట్ని ఖర్చు పెట్టింది. దాంతోపాటు వీళ్ళు ఏం చేశారంటే ఇంటెన్సివ్ టెస్టింగ్ చేశారు. బాగా ఇంటెన్సివ్ టెస్టింగ్ చేసి ఎవరైతే ఈ వ్యాధిగ్రస్తులు ఉన్న వాళ్ళని ఐసోలేట్ చేయటం, వాళ్ళకి మంచి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వటం, అలాంటి పరిణామాలన్నీ తీసుకొచ్చారనమాట. ఇలాంటి వ్యాధి అంటే ఈ యొక్క కేరళకి ఇలాంటి పరిస్థితి ఎలా ఏర్పడింది అంటే అసలు ఈ కేరళ రాష్ట్రం మనం చూసుకుంటే కనుక 1950s 1960s నుంచి కూడా ఈ యొక్క దీంట్లో రకరకాల ఉద్యమాలన్నీ జరిగినాయి. 1950 1960sలో ఏం జరిగింది అంటే వీళ్ళకి వచ్చిన మూమెంట్ ఏంటంటే 1930లో టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అనేది ఒకటి వచ్చింది కేరళలో. అంటే ప్రతి ఒక్కళ్ళు టెంపుల్లోకి ఆహ్వానించవచ్చు. అప్పుడు మనకి ఏదైతే అన్టచబిలిటీ ఉందో అన్టచబిలిటీ వ్యతిరేకంగా 1930లో ఒక టెంపుల్ ఎంట్రీ అనే ఒక మూమెంట్ వచ్చింది. తర్వాత ఇంకో మూమెంట్ ఏంటంటే పీసెంట్ వర్కర్స్ అనే మూమెంట్ అనేది 1950sలో 1960sలో బాగా ఉధృతంగా వచ్చింది. అంటే వీళ్ళు వెల్ సివిలైజ్డ్ అనమాట. ఈ భారతదేశంలో చాలా వరకు మనకి ఇప్పటికీ ఆచరించిన కొన్ని విధానాలు అనేవి కేరళ అనేది ఎప్పటి నుంచో ఆచరించుకుంటూ వస్తుందన్నమాట. తర్వాత ఈ యొక్క లిటరసీ రేటుకి సంబంధించి 1980లో వాళ్ళకు ఒక ఉద్యమం చేశారు. అంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కేరళ శాస్త్ర సాహిత్య ప్రసాద్ KSSP లెడ్ మూమెంట్ అని చెప్పేసి ఈ యొక్క పీపుల్ డీసెంట్రలైజేషన్ ప్లానింగ్, తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది పీపుల్ డీసెంట్రలైజేషన్ ప్లానింగ్ అని చెప్పేసి 1990sలో వచ్చిందనమాట. ఇలాంటి ఎన్నో ఒక మూమెంట్స్ ద్వారా వీళ్ళంతా ఈ సొసైటీ అంతా కూడా ఈ కేరళ సొసైటీ అంతా కూడా చాలా వరకు సివిలైజ్డ్, చాలా వరకు వీళ్ళు ఏంటంటే అందరికన్నా ముందుండే పరిస్థితులు ఉన్నాయన్నమాట. అలాంటి సమయంలో ఈ గవర్నమెంట్స్ కూడా ఏంటంటే అందరు లిటరేట్ అవ్వడం వల్ల ఇక్కడ కొంతవరకు ఈ గవర్నమెంట్ ప్రజలకు ఇచ్చే ఈ సౌకర్యాలకు సంబంధించి అందరికీ అవేర్నెస్ ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్లు ప్రజల్ని మభ్యపెట్టడం కానీ అలాంటి పరిస్థితులు చేయలేని పరిస్థితుల్లో ఉంటుందన్నమాట. ఎందుకని ఆల్రెడీ అందరూ కూడా బాగా మన భారతదేశంలో చూసుకుంటే హైలీ ఎడ్యుకేటెడ్ స్టేట్, నియర్లీ 100% ఎడ్యుకేషన్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే కేరళనే ఉందన్నమాట. చైనా ఫర్ డెసిషన్ మేకింగ్స్.
దీంతోపాటు నెక్స్ట్ మనకు వీళ్ళు చెప్పిన సబ్ హెడ్డింగ్ ఏంటంటే దీంట్లో రకరకాల డెసిషన్స్ అనేవి వీళ్ళు తయారు చేసుకున్నమాట. చైన్ ఆఫ్ డెసిషన్ మీద ఒక డెసిషన్ కాదనమాట, వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఈ డెసిషన్స్ ద్వారా ఏం చేశారంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క స్ప్రెడ్డింగ్ చైన్ ఉందో దాన్ని బాగా బ్రేక్ చేయడానికి ఉపయోగపడింది అనమాట. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ కెపాసిటీస్ని ఎలా చేశారంటే పూర్తిగా ఆ యొక్క చైన్ని కంట్రోల్ చేయడానికి, ఆ యొక్క ఈ స్ప్రెడ్డింగ్ చైన్ని ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడం కోసం వీళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ అనేది పూర్తిగా రెస్పాండ్ అయిందనమాట. దానికి సంబంధించి ఈ పెండమిక్ 19 సంబంధించి డైలీ వీళ్ళు అప్డేట్స్ ఇచ్చుకుంటూ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. అంటే మన యొక్క భారతదేశ గవర్నమెంట్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయకముందే ఇక్కడ ఆ పినరయి విజయన్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సీఎం చీఫ్ మినిస్టర్ అయినటువంటి కేరళ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పినరయి విజయన్ డైలీ యొక్క హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తూ వచ్చారు. దాంతోపాటు ఫస్ట్ ఇది రాగానే వీళ్ళు ఏం చేశారంటే ఒక కమిటీని ఏర్పాటు చేశారన్నమాట. స్టేట్ రెస్పాన్స్ టీమ్ దట కోఆర్డినేటెడ్ 18 డిఫరెంట్ ఫంక్షనల్ టీమ్స్ అనమాట. వీళ్ళు ఈ టీం ప్రకారం ఏంటంటే వాళ్ళు 18 రకాలైనటువంటి ఫంక్షనరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కంట్రోల్ చేసి అంటే ఆపరేట్ చేసే ఒక టీంని ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా వీళ్ళు ఏం చేశారంటే డోర్ టు డోర్ తిరిగి ఆ యొక్క రిపోర్ట్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఎవరు హెల్దీగా ఉన్నారు, హెల్దీగా లేని వాళ్ళు ఎవరు, దాని ప్రకారం వాళ్ళకున్న పరిస్థితులు ఏంటి, వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి కంటే పరిస్థితులు ఏంటి, ఆ కండిషన్స్ అన్నీ కూడా వీళ్ళు తెలుసుకోవడం వల్ల ఎక్కువగా ఈ ఎఫెక్టివ్గా అంటే పూర్తిగా ఒక రిపోర్ట్ అనేది తయారు చేశారన్నమాట. ఈ యొక్క ఏ ప్రదేశాల్లో ఎలా ఉంది దాని ప్రకారం వీళ్ళు ఇంటెన్సివ్ టెస్టింగ్ చేశారన్నమాట. దానికి అనుగుణంగా వీళ్ళు ఇంటెన్సివ్ టెస్టింగ్ చేయడం వల్ల పూర్తిగా ఏంటి అనేది కంట్రోల్లోకి వచ్చేసింది. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పూర్తి ఆ చిట్టా అనేది, వాళ్ళ యొక్క వైద్య చిట్టా అనేది, వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ అనేది ఒక చిట్టా రూపంలో పూర్తిగా అనేది ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసిందనమాట. పైవోట్ ఆఫ్ ద లోకల్ గవర్నమెంట్. ఇప్పుడు ఇక్కడ దీంతో పాటు ఇంకా పైవోట్ అంటే ఈ యొక్క లోకల్ గవర్నమెంట్ మీద ఆధారపడటం వల్ల ఈ యొక్క వ్యాధి నుంచి చాలా వరకు బయటపడ్డారనమాట. చాలా వరకు అన్ని రాష్ట్రాలకు లోకల్ గవర్నమెంట్ అనేది ఉంది. కానీ ఈ లోకల్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఈ యూజ్ చేసుకునే విధానంలో తేడాలు ఉన్నాయన్నమాట. కానీ ఈ కేరళ గవర్నమెంట్ ఈ లోకల్ గవర్నమెంట్ని ఇలాంటి సిచ్యువేషన్లో చాలా బాగా యూజ్ చేస్తుంది. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయని చెప్పేసి. సో ఈ ఇంప్లిమెంటేషన్లో ఈ లోకల్ గవర్నమెంట్ అనే యొక్క పాత్ర అనేది చాలా వరకు బాగా ఎఫెక్టివ్గా ఉందన్నమాట. ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలైనటువంటి యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లాంటి దేశాలు అంటే డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ లోకల్ గవర్నమెంట్ని యూజ్ చేసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. కానీ ఇక్కడ ఉన్న ఈ గవర్నమెంట్ మాత్రం ఈ లోకల్ గవర్నమెంట్ని బాగా యూజ్ చేసుకొని ఆ యొక్క డిఎన్ఏ ఏదైతే ఉందో ఆ డిఎన్ఏ ట్రాన్స్మిషన్ గురించి ఆ యొక్క ఏదైతే ఈ యొక్క చైనా నుంచి వచ్చిన దాని యొక్క డిఎన్ఏ ట్రాన్స్మిషన్ సంబంధించిన అంశాల గురించి కావచ్చు, టెస్టింగ్ల గురించి కావచ్చు, దాని అన్నిటి గురించి వీళ్ళు ఇన్ డీటెయిల్గా దాన్ని రిజల్యూట్ చేసి ఇప్పుడు వాళ్ళు ఎటువంటి మెడిసిన్ కానీ లేకపోతే ఎటువంటి వ్యాక్సిన్ కూడా యూజ్ చేయకుండా దాన్ని కట్టడి చేసుకుంటూ వచ్చారనమాట. అది ఈ మొత్తం ఆర్టికల్ యొక్క ఒక రఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇన్స్టిట్యూషనల్ ఫిక్సెస్ అండ్ ద నీడ్ ఫర్ ఎథికల్ పాలిటిక్స్. అంటే ఇన్స్టిట్యూషనల్ ఫిక్సెస్ అంటే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో రాజ్యాంగపరమైనటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నమాట, కొన్ని బాడీస్ ఉన్నాయి. వాటిలో ఉన్న ఏవైతే ఈ యొక్క లోపాలని సరిచేయాలి. అండ్ ద నీడ్ ఫర్ ద ఎథికల్ పాలిటిక్స్. అంటే ఎథికల్ అంటే ఏంటి అంటే న్యాయపరమైనటువంటి లేకపోతే ఒక విలువలు, ఎథిక్స్ అంటే ఎథికల్ అంటే విలువలతో కూడిన రాజకీయాలను తయారు చేసే విధంగా తీసుకురావాలా. ఈ రాజ్యాంగపరమైనటువంటి ఏవైతే ఈ యొక్క బాడీలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వీళ్ళు ఏం చేయాలంటే వాటిలో ఉన్న సమస్యలన్నింటినీ తొలగించి వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే వీళ్ళు ఏవైతే కొన్ని అంశాలను ఉపయోగించుకొని ఆ రాజ్యాంగంలో ఉన్న ఏది లొసుగులను వీళ్ళు ఉపయోగించుకొని ఆ రాజ్యాంగంలో ఉన్న ఏదైతే మౌలిక ధర్మానికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తున్నారో ఆ పనులని వీళ్ళని ఆటంకపరిచే విధంగా దాంట్లో ఉన్న లోపాలను సరిచేసే విధంగా సరిచేస్తూ ఒక మంచి ఎథికల్ పాలిటిక్స్ అనమాట. ఈ ఎథికల్ పాలిటిక్స్ అంటే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే నీతి నిజాయితీతో కూడినటువంటి ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలను ఏర్పరిచే విధంగా చేయాలి. As Madhya Pradesh politics shows the anti-defection law continues to be circumvented టు బ్రింగ్ డౌన్ గవర్నమెంట్స్. అంటే ఇప్పుడు ఈ మధ్యప్రదేశ్ పాలిటిక్స్లో మన ఈ మధ్యకాలంలో ఈ మధ్యప్రదేశ్లో ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోని కమల్నాథ్ గవర్నమెంట్ అనేది పడిపోయి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ చౌహాన్ ప్రభుత్వం అనేది మళ్ళీ అధికారంలోకి వచ్చిందనమాట. ఇలాంటి విధానాలతో ఏంటి ఈ యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్న ఈ లోపాలను ఉపయోగించుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజెంట్గా ఉన్న గవర్నమెంట్ను పడగొట్టి ఆ స్థానంలో కొత్త గవర్నమెంట్లు ఏర్పాటు చేసే విధంగా ఉంది. ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా అలాగే జరిగింది. ఆల్రెడీ మనం కర్ణాటకలో చూసాం, యడ్యూరప్ప కూడా అలానే చేశాడు. ఇప్పుడు మధ్యప్రదేశ్ రేపు రాబోయే కాలంలో ఇలాంటి విధానాలతో ఉంటే అంటే ప్రజల యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, ప్రజలు నిర్ణయించి కాంగ్రెస్ గవర్నమెంట్ని నిలబెట్టారు. కానీ ఇప్పుడు ఆ ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యొక్క ఇలాంటి చట్టాలను ఉపయోగించుకొని వాళ్ళు పూర్తిగా ఆ ప్రజల ఏదో డెమోక్రసీకి అంటే ప్రజల నిర్ణయాన్ని వ్యతిరేకించడం అంటే ఏంటి, ఈ ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్న పనులు అన్నమాట ఇవన్నీ. Late night on March 23rd, while the nation was vexed with the
coronavirus crisis, Shivraj Singh Chauhan of Bharatiya Janata Party BJP was sworn in as a Chief Minister of Madhya Pradesh in a small ceremony at the Raj Bhavan. అంటే ఈ ఏదైతే ఈ యొక్క మనకు మార్చి 23వ తారీఖున ఏమైందంటే పూర్తిగా భారతదేశం మొత్తం కూడా ఈ కరోనా మీద అంటే ఈ పోరాటం గురించి కానీ ఈ కరోనా సంక్షోభంలో మనం ఉన్నామన్నమాట. ఆ రోజు ఏం జరిగింది, ఈ బీజేపీ సంబంధించినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఆయన పదవిలోకి అధిరోహించాడు అనమాట. ఎలాగా ఈ యొక్క పూర్తిగా మార్చి 19లో వరకు ఏమైంది, ఆ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తిగా వాళ్ళు రాజీనామా చేసి ఆ రాజీనామా చేయటం వల్ల వాళ్ళ యొక్క కాంగ్రెస్ యొక్క మెజారిటీ అనేది సగం కన్నా పడిపోయిందనమాట. సో ఈ రిజగ్నేషన్ 22 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే రిజగ్నేషన్ చేశారో ఆ తర్వాత ఏంటి, ఈ యొక్క అక్కడ ఉన్న గవర్నర్ ఏం చేశాడంటే ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళమన్నాడు. ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళాల్సినటువంటి ఈ యొక్క కమల్నాథ్ ఏం చేశాడు, కొన్ని గంటల వ్యవధిలోనే కొన్ని గంటల్లోనే ఫ్లోర్ టెస్ట్ ఉందనగా ఆయన యొక్క సీఎం పదవికి రాజీనామా చేశాడనమాట. ఆ రాజీనామా చేసిన తర్వాత ఈయన మెజార్టీలోకి వచ్చాడనమాట. ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ ద కరోనా వైరస్ పెండమిక్ ద బీజేపీ మెషిన్ వాజ్ స్టిల్ యాక్టివ్ అండ్ ఏబుల్ టు wrest power in 8 another state it lost in the assembly elections. The rush to hold a floor test seems to have been driven by the need to capture the reign of the state before a longer corona virus lockdown. అంటే ఇది యొక్క కరోనా వైరస్ సంక్షోభంతో భారతదేశం ఉన్నప్పటికీ కూడా బీజేపీ మాత్రం అక్కడ ఈ యొక్క మధ్యప్రదేశ్లో యాక్టివ్గా ఉంది. ఏంటి, ఆ కరోనా వైరస్ ఉన్నప్పటికీ ఆ అధికార మార్పిడి కోసం, ఆ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఉంది. ఇప్పుడు లాంగ్ మార్చ్ ఆఫ్ ఈ యొక్క లాక్డౌన్కి ముందే పూర్తిగా అధికారాన్ని వాళ్ళ చేతిలో తీసుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ మధ్యప్రదేశ్లో ఈ యొక్క వ్యాధి అనేది ఎక్కువగా తీవ్రం అవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన సీఎంగా పదవి చేపట్టాడే కానీ ఆ క్యాబినెట్ అనేది మాత్రం ఫామ్ అవ్వలేదు. ఆ క్యాబినెట్ ఫామ్ అవ్వడం వల్ల అక్కడ ఎవరైతే యొక్క హోమ్ మినిస్టర్స్ లేడు, తర్వాత ముఖ్యంగా ఆ యొక్క వైద్యానికి సంబంధించినటువంటి ఆ మినిస్టర్ లేడు, వైద్య మినిస్టర్ లేడు, ఇలా ఎవరు లేకపోవడం వల్ల అక్కడ ఎవరు చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ అలసత్వం ఏర్పడిందనమాట. అక్కడ రాజకీయ శూన్యత ఏర్పడటం వల్ల ప్రస్తుతానికి ఈ యొక్క మధ్యప్రదేశ్లో ఈ యొక్క వ్యాధి అనేది అరికట్టలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. దాంతోపాటు ఈ భోపాల్ ట్రాజడీ ఏదైతే ఉందో మధ్యప్రదేశ్లోనే జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో క్యాపిటల్లో అప్పుడు భోపాల్ ట్రాజడీ వల్ల ఆ భోపాల్ ట్రాజడీలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఈ యొక్క వ్యాధికి బారిన చాలా ఈజీగా ఎఫెక్ట్ అవుతున్నారన్నమాట. ఎందుకని దానిలో ఉన్న ప్రభావం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది దెబ్బతింది ఆ భోపాల్ ట్రాజడీ వల్ల. సో దానివల్ల ఏమైంది, ఇప్పుడు పరిస్థితులు అనేవి పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి అన్నమాట. రీథింకింగ్ ద లా, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ చట్టం గురించి మళ్ళీ పునరాలోచించాలన్నమాట. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎగ్జామిన్ వెదర్ ద యాంటీ డిఫెక్షన్ లా ఫుల్ఫిల్స్ ఎనీ పర్పస్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాల ప్రకారం మనం చూసుకుంటే ఇప్పుడు మనం పూర్తిగా ఈ యొక్క ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది మనం ఈ రాజ్యాంగంలో ఎందుకు పొందుపరిచామో ఆ యొక్క ఆశయాలను ఇది సరిగా నిర్వర్తిస్తుందా లేదనే అంశాన్ని గురించి మనం ఆలోచించాలన్నమాట. దిస్ లా రైజెస్ అ ఫండమెంటల్ కన్సర్న్ రిగార్డింగ్ ద రోల్ ఆఫ్ ఏ లెజిస్లేటర్ ఇన్ ఏ పార్లమెంటరీ డెమోక్రసీ. అంటే ఇప్పుడు ఈ యొక్క లా అనేది ఫండమెంటల్గా అంటే ప్రాథమికంగా కొన్ని ఆందోళన కలిగించే అంశాలు అనేవి దీంట్లో ఉన్నాయన్నమాట. ఎలా చెప్పాలి అంటే పూర్తిగా ఇదేంటి, ఈ యొక్క పార్లమెంటరీ డెమోక్రసీలో వాడు తప్పు పట్టించే విధంగా కొన్ని చర్యలు అనేవి ఈ చట్టం ద్వారా జరుగుతున్నాయి అన్నమాట. ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద 10th షెడ్యూల్ వాజ్ ఛాలెంజ్ ఫర్ వయలేటింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ విత్ రిగార్డ్ టు పార్లమెంటరీ డెమోక్రసీ అండ్ free speech, but the Supreme Court in Quixote-Hollahan versus Jachil Hu 1992 in a 3-2 verdict held up the law while reversing the right of judicial review of a speaker's decision. అంటే ఇప్పుడు ఏం చెప్పిందంటే ఈ యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్న ఒక లోపం ఏంటి అంటే ఎవరైనా కానీ ఒక పార్టీ తరపున కనుక పోటీ చేసి గెలిచారనుకోండి, ఆ పార్టీలో ఆ పార్టీలో జాయిన్ అయినప్పుడు కొన్ని ఉద్దేశాలతో అతను జాయిన్ అవుతాడు. అతని యొక్క ఉద్దేశాలు పార్టీ ఉద్దేశాలు సమంగా ఉన్నప్పుడు మాత్రమే మనం పార్టీలో జాయిన్ అవుతాం. ఆ పార్టీలోకి చేరిన తర్వాత గెలిచిన తర్వాత ఆ పార్టీ అనేది అతను ఏదైతే అనుకున్నాడో ఆ ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఉందనుకోండి, ఈ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం అతను ఆ పార్టీని వ్యతిరేకించడానికి వీల్లేదు. అంటే ఆ పార్టీలో తప్పులు జరుగుతున్నప్పుడు కూడా ఆ పార్టీలో అతను కంటిన్యూ అవుతూనే ఉండాలన్నమాట. అదొక తప్పు అనేది ఉంది ఈ యాంటీ డిఫెక్షన్ లాలో. కానీ ఇలాంటి అంశం మీద వీళ్ళు కోర్టులో కేసేసినప్పుడు క్విహోటే-హొల్లాహన్ వర్సెస్ జీచుల్ హూ ఈ యొక్క 1972లో 3-2 అంటే మొత్తం 5 మంది జడ్జిలు ఉంటే 3 జడ్జిలు ఒకదాని వైపున 2 జడ్జిలు ఒకదానికి ఫేవర్గా ఓటేశారన్నమాట. దాంతోపాటు ఏం చెప్పాడంటే ఈ స్పీకర్ డెసిషనే ఫైనల్ అయింది. వాళ్ళ యొక్క చెప్పిన దాని అంశం ప్రకారం ఈ యాంటీ డిఫెక్షన్ లాను వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఈ యొక్క తీర్పును అనేది ఇచ్చారనమాట. హెన్స్ ద యాంటీ డిఫెక్షన్ లా ఆన్
the one hand severely restricted the freedom of the legislator and makes her a slave of the party whip. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఈ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఏంటంటే అది ఒక చేతిలో ఉంటే కనుక దాని ప్రకారం ఎవరైతే ఆ లెజిస్లేచర్లో ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలో మన మెంబర్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఆ పార్టీ విప్కి ఒక బానిసలాగా పనిచేయాల్సిందే. అంటే పార్టీ ఏం చేస్తున్నా కానీ దాన్ని ఆమోదిస్తూ పార్టీకి అనుగుణంగా అతను వెళ్ళాల్సిందే. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు మీట్స్ ఇట్స్ ప్రైమరీ అబ్జెక్టివ్ ఆఫ్ ప్రివెంటింగ్ హార్స్ ట్రేడింగ్ అండ్ కంటిన్యూస్ టు బీ సర్క్యులేటెడ్ టు బ్రింగ్ డౌన్ ఎలక్టెడ్ గవర్నమెంట్. అంటే ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా అనేది అక్కడ ఫైల్ అయింది. దాంతోపాటు ఇంకో హ్యాండ్లో ఎలా ఫీల్ అయింది అంటే ఈ చట్టం ఉన్నప్పటికీ కూడా ఈ హార్స్ ట్రేడింగ్ మాత్రం ఆగట్లేదు అనమాట. అంటే ఈ ఎమ్మెల్యేలని గుర్రాలు కొనుక్కునే విధానం ఏదైతే ఉందో ఆ విధానం మాత్రం కంటిన్యూ వస్తూనే ఉంది. సో దీనివల్ల ఈ చట్టం వల్ల పెద్దగా ఒరిగేదేం లేదు, ఉపయోగం లేదు. ఆల్రెడీ ఈ చట్టం కింద కొంతమంది ఆగిపోయిన వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఈ చట్టానికి అతీతంగా బయటకు వచ్చి చేసిన వాళ్ళు కూడా హార్స్ ట్రేడింగ్ జరిగిన వాళ్ళు కూడా వాళ్ళ మనుగడ అనేది జరుగుతుందన్నమాట. సో దీనివల్ల పెద్దగా ఉపయోగమే లేదు. దిస్ కాల్ ఫర్ ద రిఫార్మ్ దట్ అడ్రస్ కన్సర్న్స్ ఎట్ ద బోత్ ద ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఫర్ అడ్రస్సింగ్ ద ఫస్ట్ ఇష్యూ. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశానికి సంబంధించి రెండు అంశాల్లో కూడా ఈ యొక్క చట్టాన్ని అనే మార్పులు తీసుకురావాలన్నమాట. ఈ ఫస్ట్ ఇష్యూకి సంబంధించి కొన్ని అడ్రస్ చేయడానికి దినేష్ గోస్వామి కమిటీ ఆల్సో సజెస్టెడ్ ద స్కోప్ ఆఫ్ ద బైండింగ్ విప్ షుడ్ బీ రిస్ట్రిక్టెడ్ టు ఏ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు ఈ దినేష్ గోస్వామి అనే ఒక కమిటీ అనేదాన్ని ఏర్పాటు చేశారు. దేనికి సంబంధించి ఈ యాంటీ డిఫెక్షన్లో ఉన్న లాలో ఉన్న లోపం ఏదైతే ఉందో అంటే ఒక పార్టీలో ఒక స్లేవ్ లాగా ఒక బానిసలాగా ఆ యొక్క మెంబర్ని చేయటం అనే అంశం గురించి ఈ యొక్క దినేష్ గోస్వామి కమిటీని ఏర్పాటు చేశారన్నమాట. ఆ గోస్వామి కమిటీలో ప్రకారం ఈ యొక్క స్కోప్ అనేది అంటే వాళ్ళు ఆ పార్టీకి ఎంతవరకు కట్టుబడి ఉండాలి అంటే కాన్ఫిడెన్స్ ఓటు వేసేంత వరకు మాత్రమే ఆ పార్టీ విప్కి వాళ్ళు బద్దులై ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ఓటు లేనప్పుడు కనుక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, పార్టీ విప్ను వీళ్ళు ధిక్కరించవచ్చు అని చెప్పేసి కొన్ని రికమెండేషన్స్ చెప్పారన్నమాట. ఫర్ అడ్రస్సింగ్ ద సెకండ్ ఇష్యూ ఇట్ ఈస్ ద బెస్ట్ టు ఇన్స్టిట్యూషనలైజ్ ద కర్ణాటక స్పీకర్స్ డెసిషన్ టు బార్ ద డిఫెక్టెడ్ మెంబర్స్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఇన్ ద ensuring by poll if not for a longer period and thereby incentivize MLAs from jumping ship. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఈ రెండో అంశం ఏదైతే ఉందో అంటే హార్స్ ట్రేడింగ్ జరిగిన అంశం ఏదైతే ఉందో దాని ప్రకారం ఈ కర్ణాటక స్పీకర్ అనేది ఒక డెసిషన్ చెప్పాడు అనమాట. ఎవరైతే ఇలా యాంటీ డిఫెక్షన్ అంటే ఈ డిఫెక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెక్స్ట్ బైపోల్ ఎలక్షన్లో వాళ్ళని పాల్గొనీయకుండా చేయాలి. ఇంకా కుదిరితే వాళ్ళు కొంత కాలం వరకు అంటే లాంగ్ పీరియడ్లో వాళ్ళని చేయాల్సిన అవసరం లేదు, కానీ నెక్స్ట్ జరగబోయే బైపోల్ ఎలక్షన్లో మాత్రం వాళ్ళని పాల్గొనీయకుండా చేయాలా. దాంతోపాటు దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎమ్మెల్యేస్ ఒక షిప్లోంచి ఇంకో షిప్కి జంప్ అయ్యే వాళ్ళు ఆగిపోతారని చెప్పేసి చెప్పారనమాట. We are facing a deeper challenge of coercion of India's parliamentary system, for even in a jurisdiction without such anti-defection laws, we do not see horse trading and resort politics. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క డీపర్ ఛాలెంజ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితిలో ఇప్పుడు అనేది ఉందన్నమాట పార్లమెంటరీ సిస్టమ్ అనేది. ఎందుకని ఇప్పుడు మనకు జ్యుడిషియల్ సిస్టంలో యాంటీ డిఫెక్షన్ లాంటి లా లేదు అనుకోండి, ఇంకా హార్స్ ట్రేడింగ్ అనేది ఎక్కువ స్థాయిలో జరుగుతుంది అనమాట. హెన్స్ బియాండ్ ద ఇన్స్టిట్యూషనల్ ఫిక్సెస్ వీ ఆల్సో నీడ్ ఏ పాపులర్ ఆర్టికులేషన్ ఆఫ్ యాన్ ఎథికల్ పాలిటిక్స్ దట్ కాజెస్ ద పబ్లిక్ టు షన్ సచ్ పొలిటికల్ మెనవర్సెస్. అంటే ఇప్పుడు ఏంటి అంటే దీంతోపాటు ఈ యొక్క ఇన్స్టిట్యూషనల్ ఫిక్సెసే కాదు అంటే రాజ్యాంగపరమైనటువంటి కొన్ని ఏవైతే యొక్క ఉన్నాయో ఆ అంశాల్లో మనం ఆ తప్పుల్ని మనం పరిగణలోకి తీసుకొని ఆ తప్పుల్ని వాళ్ళు ఫిక్స్ చేయటమే కాకుండా అంటే ఆ యొక్క ఏవైతే లోపాలని సరిచేయటమే కాకుండా దాంతోపాటు ఈ యొక్క పాపులర్ ఆర్టికల్ అయినటువంటి ఎథికల్ పాలిటిక్స్ని అంటే న్యాయపరమైనటువంటి ఈ పాలిటిక్స్ రాజకీయాలనే వాటిని చేయాలా, విలువలు ఉండాలా, ఈ యొక్క రాజకీయాల్లో విలువలతో కూడిన విధంగా ఈ యొక్క పబ్లిక్ అనే వాళ్ళని వీళ్ళు అంటే మొబలైజ్ చేయాలన్నమాట. దాంతోపాటు ఈ పొలిటికల్గా ఉన్నటువంటి ఈ యొక్క విపత్తు ఏదైతే ఉందో ఈ యొక్క తప్పుడు విధానం అనేది దాని ద్వారా మాత్రమే అరికట్టగలము అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ మనకు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కిసాన్ రాత్ అనే ఒక కొత్త యాప్ అనేది ఒకటి ఫామ్ అయిందనమాట. ఈ ఫామ్ అయిన యాప్ అనేది అంటే ఎవరి కోసం అంటే ఎవరైతే ఈ ఫార్మర్స్ ఉన్నారో పెరిషబుల్ గూడ్స్ అనమాట అంటే ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా తొందరగా పాడైపోయే గూడ్స్ని మనం పెరిషబుల్ గూడ్స్ అంటాం. దాంతోపాటు ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంపార్టెంట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో రైతులు పండించిన పంటని ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకోవడానికి ఉపయోగించే యాప్ అనమాట. ఈ యాప్ ద్వారా ఎవరైతే ఈ యొక్క రైతు ఉన్నాడో ఒక 5 లక్షల ట్రక్కుల్ని 20,000 ట్రాక్టర్లు అనే వాటిని ప్రభుత్వం అనేది ఈ నెట్వర్క్లో అలాట్ చేసిందనమాట.
దాని ప్రకారం ఈ రైతులు ఏం చేస్తారంటే ఈ యాప్ను ఉపయోగించుకొని వాళ్ళ వస్తువులను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి అనే అంశాన్ని, అంటే దీనివల్ల ఏంటి, ఆ యొక్క ప్యాడీ ఫీల్డ్ నుంచి ఇళ్లకు తీసుకురావడానికి, ఇళ్ల నుంచి ఆ యొక్క రాష్ట్ర పరిధిలో ఉన్న చోట్లకి వీటిని అమ్మకాల కోసం కావచ్చు, లేకపోతే తరలించడం కోసం కావచ్చు, ఏదైనా గిడ్డంగులు తరలించడం కావచ్చు, దానిపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే రాష్ట్రాల మధ్య అమ్మకాల విషయంలో కూడా ఈ యొక్క ట్రేడింగ్ అనేది చేయొచ్చు అనమాట. వీళ్ళు ఈ యాప్ను ఉపయోగించుకొని వాళ్ళు ఆ ట్రక్లను బుక్ చేసుకొని ఆ వస్తువులను ఒక చోటకి నుంచి ఇంకో చోటకి రవాణా చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా సూచించిన యాప్ అనమాట. దీంట్లో 5 lakhs ట్రక్స్ అనేవి, 20,000 ట్రాక్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట. కిసాన్ రత్ అనే యాప్ని ఈ యొక్క యూనియన్ మినిస్టర్ అయినటువంటి, అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర సింగ్ తోమర్ అనే ఆయన ఈరోజు లాంచ్ చేశాడనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. సో ఇదండి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అదే. ఆ ట్రక్లను తయారీ ఒక 5 lakhs నుంచి 5 lakhs ట్రక్స్, 20,000 ట్రాక్టర్స్ ఉన్నాయి. ఈ యాప్ దేనికి ఉపయోగిస్తారంటే ఆ యొక్క ప్యాడీ ఫీల్డ్లో నుంచి ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ఏవైతే ఈ యొక్క ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించే ఆర్టికల్ అనమాట, ఉపయోగించే యాప్ అనమాట ఇది. ఈ పినరయ్ విజయ్ ఏం చెప్పాడంటే ఈ యొక్క సెంటర్ ఏమైతే ఉందో, ఈ యొక్క ప్యాకేజ్ ఏమైతే ఉందో ఆ ప్యాకేజ్ అనేది పూర్తిగా మన భారతదేశంలో జీడిపిలో 0.7% మాత్రమే వీళ్ళు రాష్ట్రాలకు కేటాయించారు. ఇది ఇన్ఎడిక్వేట్ అనమాట. ఇది సరిపోయేంత అమౌంట్ కాదు. ఆల్ స్టేట్స్ ఆర్ ఇన్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ యాజ్ ఆ రెవెన్యూస్ హ్యావ్ stopped and public health expenditure has increased manifold, says the Kerala Chief Minister. రాష్ట్రాలకు సంబంధించిన ఈ యొక్క ఫైనాన్షియల్ డిస్ట్రెస్ అనేది అంటే పూర్తిగా ఈ యొక్క ఏది ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగా కృషించుకుపోయి ఉన్నాయి. ఎందుకని ఏదైతే ఈ యొక్క రాష్ట్రాల యొక్క ఆదాయం అనేది పూర్తిగా పడిపోయిందనమాట. కానీ దాంతోపాటు ఈ పబ్లిక్ హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ అనేది రోజుకి పెరుగుతూ వస్తుంది. ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే నిధులు ఉన్నాయవి అవి సరిపోయే విధంగా లేవని చెప్పేసి ఈయన ఈ ఆర్టికల్లో చెప్పాడండి. సో ఇది ఆర్టికల్ మొత్తం కూడా ఇదే దీనికి సంబంధించింది అనమాట. ఈ జీఎస్టీ వాల్యూ అనేది 0.7%కి, యాక్చువల్గా కనీసం 10% జీఎస్టీని మనం ఆల్రెడీ ఒక ఆర్టికల్లో చదివాం. 10% జీఎస్టీ అయినా సరే అయినటువంటి మన యొక్క భారతదేశ యొక్క జీఎస్టీని ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయింపులు చేసే విధంగా ఉండాలి. ఈ వైద్యానికి సంబంధించి ఖర్చు చేసే విధంగా ఉండాలి. కానీ ప్రభుత్వం మాత్రం, ఈ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం అలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పే ఆర్టికల్ అనమాట ఇది. వోకలిస్ట్ కమ్ టుగెదర్ టు సెలబ్రేట్ ఎర్త్ డే. ఈ ఎవరైతే వోకలిస్ట్ అంటే ఈ పాటలు పాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎర్త్ డేని April 23rd అనేది మనకు ఎర్త్ డేగా చూస్తాం. ఎవ్రీ ఇయర్ మనం April 23rdని ఎర్త్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ ఎర్త్ డే అనేది మనకు వాట్ ఈస్ ద ఎర్త్ డే అంటే కనుక మనం April 23rdగా మనం దీన్ని సెలబ్రేట్ చేస్తాం అనమాట. అదే ఇంపార్టెంట్ పాయింట్. ఒక 9 అంటే 9 రాష్ట్రాలకు చెందిన ఈ గాయకులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క మాతృభాషలో ఈ యొక్క ఎర్త్ డేని సెలబ్రేట్ చేయడానికి ఒక దాన్ని వీడియో కాన్ఫరెన్స్ రూపంలో పూర్తిగా ఒక పాఠం తయారు చేశారనమాట. దాన్ని April 22న ఈ యొక్క ఎర్త్ డే సందర్భంగా యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు. అది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం అనమాట. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎర్త్ డే అనేది ఎప్పుడంటే April 22nd అనమాట. మన ప్రపంచానికి ఎర్త్ డే ఎప్పుడంటే April 22nd. ఇవండి ఈరోజు 18th April 2020 టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.